తట్టయ్యా, ఈ తట్టను ముట్టుకోమని చెప్పాను. సారీ. అర్చన మీ పేరిట? లేదు, తెలిసిన వాళ్ళ పేరునా? పేరు చెప్పండి. తెలీదు. గోత్రం? తెలీదు. నక్షత్రం? ఊరు? తీయవయ్యా చెయ్యి. కనీసం ఆడో మగో అదేనా తెలుసా? అమ్మాయి. అమ్మాయి లవ్ మ్యాటరు. మీ ఇష్టానికి మీరు లవ్ చేస్తారు, అలా ఇష్టంగా పోసుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇద్దరిని కలపడానికి మేము అర్చనలు అవి చేసి మంత్రాలు అవి చదవాలా? ఎరా నన్ను పురోహితుడు అనుకుంటున్నావా, బ్రోకర్ అనుకుంటున్నావా? నన్ను బ్రోకర్ అని పిలవబోతున్నావా లేక పురోహితుడేనా? ఇదిగో పోసారి, నువ్వు అనుకున్నట్టు ఇది లవ్ మ్యాటర్ కాదయ్యా. ముద్దపప్పు బాధలో ఉన్న అమ్మాయి కోసం అన్న పూజ చేస్తున్నాడు. బాధల్లో ఉందా? తమ్ముడు, అమ్మాయికున్న బాధ ఏమిటి? ఆమె మోగదా? మాటలు రావాలా? పాపం గుడ్డిదా? చూపు రావాలా? కాదు. మరేంటయ్యా అమ్మాయికి వచ్చిన సమస్య? అమ్మాయికి అమ్మాయి త్వరగా పుష్పవతి అవ్వాలి. ఒక్క మాటతో నన్ను చంపేశారా? చంపేశారా? కృష్ణ, తలుపులు వేయడ్రా. ఎందుకు? మన సీను స్వామిని చంపేశారు. రామా, పోలీసులు పిలవరా. ఎందుకు? మన సీను స్వామిని చంపేశారు. పోలీసునేనయ్యా, విషయం చెప్పు. మీరు గుళ్ళో ఉండగానే ఇక్కడ హత్య జరిగిపోయింది. అంత కూడా బయటకు తెప్పించుకుంటే మీరు ఎలాగో పట్టుకోలేరు, లోపలే ఉన్నారు. ఇప్పుడైనా వచ్చి పట్టుకోండి. వీళ్ళే పట్టుకోండి. ఏరా, స్వామిని చంపింది మీరే కదూ? సార్, మేం కాదు సార్. వెనక నిలబడ్డాడే తిరుపతి, వాడే సార్. తిరుపతి? ఏరా, తిరుపతిని వాడు వీడు అంటావంటా నువ్వు? సార్, మీ అందరికీ వాడు తిరుపతి. మరి మీకు బెస్ట్ ఫ్రెండ్. చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ మొక్కలు కూరి పరపరా కొరకించేస్తాను. రైండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి, పూరి పూరి. ఓహో, పురికోసలో పూరియా. గవర్నమెంట్ ఎరా, ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రైండి. చిన్నపూరి కొసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోసేంట్రా కోస? పురికోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రైండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అంత అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం, కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగొస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి వచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధా కృష్ణస్ లవ్. Is it clear? Very clear. What clear? Tell me. What clear? అది మీరు చెప్పిందంతా వెరీ క్లియర్ మేడం. Lesson start చేయకముందే క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. What clear? అది వెరీ క్లియర్ మేడం. Get out from my class. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాపి? I don't understand. What is that? Silence. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్, మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా. మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్. బుద్ధి సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.
తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లల లాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? నేను వస్తానని తెలుసు కదా, బండి స్టార్ట్ చేసి పెట్టుకోవాలని తెలియదు. ఎక్స్ట్రా లొద్దు, కళ్ళజోడు తక్కువ డెలివరీ గాళ్ళు, అరగుట్టి ఆమ్లెట్ గాళ్ళు. ఎవరిని నాన్న తిడుతున్నావు? మీ కాలేజ్ చదవాలని. ఇప్పుడు వాళ్ళేం చేశారు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఏదో చేస్తారు. అప్పుడే తిట్టాలి రూలా. ఓ 4 తిట్లు పడేస్తే పడుంటాయి. ఒరేయ్ కాపలా వెదవా, తుమ్మేవా? నువ్వు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయి. ప్రతి పనికి మళ్ళీ వెదవా నేను బయలుదేరి ముందే తుమ్ముతాడు. మళ్ళీ తుమ్ము. తిడతానికి వీడు ఎవడో కూడా తెలియదు. అరామకెదవా. తొందరగా రా నాన్న. పోనీ. నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు నాన్న. మా కాలేజీలో అందరూ మంచోళ్లే. ఆ పృథ్వీ అన్న ఒక్క అల్లంగాడు తప్పితే. వాడంత అల్లం కాదు, బెల్లం లాంటోడేనే. నీకేం తెలుసు? నా గురించి నాకు కాకుంటే నీ బాబుకు తెలుస్తుందా? మా నాన్న ఎక్కడ? పడిపోయాడు. బ్యాక్ సీట్ ముచ్చటగా ఉంటేను స్లోగా పోనీ. నాకు అసలే 2 వీలర్ అంటే భయం. ఓ అలాగా? అవును, చూపిస్తానుండు నా తడాక. మళ్ళీ ఇంకెప్పుడైనా నా బైక్ ఎక్కుతావా? అస్సలు ఎక్కనిందు, ఇంకెప్పుడు ఎక్కను. ఆ పృథ్వీ గారిని 30 తిప్పలు పెట్టానే. మనిషి గిలగిలా రోడ్డంతా గోల గోల. లేకపోతే స్పీడ్ అంటే అంత భయం ఉన్నవాడు నా బైక్ ఎక్కుతాడా? ఏంటి అలా చూస్తున్నారు? Yo, this is the man. Anything can do, man. He's taking the stand. He making the plan. He rubbing up a zero. 'Cause he's the hero. Yeah. Hero. You stand by my side. Take on the one man stand. We're rocking the band. Bulls got to be canned. We're taking on the bad guys. We got to survive. Yeah. Hey, slow. Please. నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు? నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు. ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి,
నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం సొన్నా, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు. అది ఎవరితో ఆడ్డం రాని ఓ తింకర బుచ్చితో. ఏయ్ నువ్వులే, లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీకాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను. టీ తీసుకొచ్చి కాఫీ కాయ. వెళ్ళు. ఇది ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట వినంటున్నావే. ఎవరు పెళ్ళాం? నువ్వే. ఎవరన్నది? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలేదు. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టించుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకనే చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, నా నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు, దూకండి. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారిందంటే ఓ తాడొదులు. అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు. చేతిలో కంకి, చీపురుతో నా ఎంకి. కొడుకు పెద్దోడైనప్పటి నుంచి గుడ్ నైటే తప్ప మిడ్ నైట్ కరువైంది. మిడ్ డే అన్న వర్కౌట్ చేసుకుందాం. కాలి గజ్జెలు కల్లు కల్లు మంటుంటే నా మనసు గిల్లు గిల్లు అంటుంది. వాతావరణం వెచ్చగా ఉంది, నా మనసు పచ్చిగా ఉంది. మరి నీకెలా ఉంది? అరుపు ఎవరిది? మీ పెళ్ళాంది. అంతకు ముందు అరుపు నాది. అంటే నువ్వు నా పెళ్ళాను కదా? కాదు, కొత్తగా వచ్చిన పని మనిషిది. అప్పుడే డౌట్ వచ్చింది. వాటేసుకుంటే నీకంటే వాటంగా ఉందేంటా? చాలు, నోరు మూయండి. ఏదో కళ్ళు కనపడక అలా చేశారులేవే.
అంటే అయ్యగారు గుడ్డోడా? చిచి, ఈ రోజు మటుకే గుడ్డోడు. అదేంటమ్మా విచిత్రంగాను? అదో పెద్ద కథలేవే. వెనకడికి మావాడు పిచ్చి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నప్పుడు ఓ పేషెంట్ కోపం వచ్చి ఎనపరాటి తీసుకుని నెత్తి మీద ఫట్ బ్లడ్ క్లాట్. ఆ క్లాట్ అయిన రక్తపు గడ్డ రక్తంతో పాటే శరీరం అంతా తిరుగుతోంది. ఏ రోజు ఆ రక్తపు గడ్డ ఎక్కడ ఆగిపోతే ఆ రోజు ఆ పార్ట్ పనిచేయదు. ఈ రోజు ఎఫెక్ట్ లక్కీగా కన్ను, అందుకే కన్ను మిన్ను గానక. ఇక నుంచి బోర్డు చూసుకో, పని చేసుకో. ఇక నుంచి ఇలా పప్పులో కాలేయకూడదు. నా మీద కూడా చెయ్యకూడదు. నువ్వు వెళ్ళి మంచి కాఫీ పట్టరా. అలాగే. రే, ఈలోగా మనం మొక్కజొన్న పొత్తు పంచుకుందాం. 50-50. ఇదిగో మనం ఈ పొత్తి ఇలా పంచుకుంటున్నాం. మన కొడుకులు ఏం పంచుకుంటున్నారో ఏంటిది? అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక్. ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే 60 అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్వి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్చావులే, ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిలి వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరా, పాట ఆపేశావు? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమా, ఓ గండు చీమా. ఏంటిది, సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనబడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు. ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడు. రా షకీలా రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు?
అయ్యయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదనో కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. హలో సూపరింటెండెంట్ గారా? నమస్కారం. సర్దార్ పాపారాయుడు జైలు అరెస్ట్ లోనే ఉన్నాడా విడుదలయ్యాడా? విడుదలయ్యాడండి. విడుదలయ్యాడా? అయ్యో అయితే వచ్చిన సర్దార్ పాపారాయుడు అన్నమాట. రావడం ఏంటండి? అవునండి, సరాసరి తిన్నగా మా ఇంటికి వచ్చి మనం విజయరాఘవరాజు గారి స్మారక నిధి కోసం వసూలు చేసాం చూడండి, ఆ డబ్బు బంగారం అవన్నీ ఎత్తు పారిపోయాడండి. పోతూ మమ్మల్ని నౌకర్ని కలిపి తన్ని మరీ పారిపోయాడండి. ఈ విషయం ఐజీ గారికి కమిషనర్ గారికి వెంటనే చెప్పాలి, చాలా అర్జెంటు. అయ్యో డబ్బు దోచుకోడా? ఎప్పుడు? నువ్వు తడుదులు పడిపోయినప్పుడు. అంటే డబ్బేనా బంగారం కూడా? మొత్తం అన్ని దోచుకుపోయాడు. అయ్యో లక్షలు, ఒక్క రోజులో 8 లక్షలు వచ్చినాయా అనుకున్నా. ఈ మోటండి ఇందాక ఈ గాజు దగ్గర రేపు పోలీసు వచ్చిన చూపించద్దు. గాజు దగ్గర చూస్తా. పోతే పోయిందిలే డబ్బు చాలా చూపించాడు అంతే. మందుకాలు ఏమన్నా పట్టుకుపోయాడా? మందుకాలు ఇచ్చాడు. అమ్మా అబ్బా ఓ పని చేద్దాం. వాడు జైల్లో నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి మనం జైల్లో వెళ్ళిపోతే మన ప్రాణానికి ఏమి ఇబ్బంది ఉండదు. పిచ్చి పిచ్చుకోను